శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి ఈవేళ మనం 12వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అభిసందాయతు ఫలం దంభాబ్దమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఫలమును గోరియు డంబము కొరకును గావింపబడు యజ్ఞమును రాజసమైన దానినిగా నీవు తెలుసుకొనుము. ఫలమును గోరి చేయబడు కర్మచే చిత్తశుద్ధి ఎన్నటికి నీ కలుగనేరదు. చిత్తము శుద్ధము కానిచు ఆత్మతత్వము ప్రకాశింపదు అను. కావున అట్టి ఫలాభి సంధి యుక్తమగు కర్మ ఇచ్చట రాజసమని, కావునని దానిని త్యజించవలెను అని చెప్పబడినది. మరియు కేవలము పేరు ప్రఖ్యాతల కొరకు, వేషము కొరకు, డంబము కొరకు చేయబడు కార్యమును రాజసమేయని ఇట పేర్కొనబడినది. కాబట్టి వానినెవరును ఆశ్రయించరాదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఎవరికైనా సత్కార్యక్రమములు చేయాలి, సదాచరణ కలిగి ఉండాలి, ఉపకార భావము కలిగి ఉండాలి అని మనసుకి ఆ సంకల్పము రావడమే గొప్ప విషయం. అది వచ్చిన తర్వాత సరిపోయినదా అంటే మళ్ళీ కూడా జాగృత పడవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది. మనము చేస్తున్నటువంటి కార్యక్రమములు అన్నీ కూడా అహంకార రహితులై, గర్వము, డంబము, దర్పము లేక నిరాడంబరముగా మనము చేస్తున్నటువంటి కార్యక్రమం మనకు ఆ యొక్క సద్గురుమూర్తి కరుణ వలన మనకు ప్రాప్తించినది. ఇది చేయదగిన కర్మ, ఇది చేయకూడని కర్మ అని నిశ్చయించి చేయదగిన కర్మను గర్వము లేక, ఇతరుల యొక్క మెప్పుల కోసము కాక, మనము సాత్వికులై మానవ జన్మ ఎత్తినందుకు ఇది చేయతగిన కర్మ అని చేసినటువంటి వాడు కర్మముల చేత బంధింపబడు, సత్కర్మలు చేసినట్టు అవుతుంది అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. రాజస యజ్ఞం ఎట్టిదంటే ఫలాభిలాషతోనూ డంబము కొరకును గావింపబడు యజ్ఞము రాజసమని చెప్పబడును అని ఇక్కడ భగవానుడు కరాఖండితముగా తెలియజేస్తూ ఉన్నారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.